హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం మొన్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీపీ కావచ్చు జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలు జరుగుతూ వచ్చాయి ఈ ఉప ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలకు సంబంధించి దాదాపు 40 స్థానాల్లో విజయం సాధిస్తే మిగతా స్థానాలన్నింటిలో టీడీపీ బీజేపీ జనసేనకు సంబంధించిన అభ్యర్థులు కూడా విజయం సాధిస్తూ వచ్చారు ఆ అభ్యర్థులందరూ కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఇప్పుడు కొన్ని రాజకీయ కారణాల వల్ల పార్టీలు మారినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ వచ్చాం అయితే ఈ ఎన్నికల కోసం కావాలని చెప్పేసి కూటమి సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయపెట్టో బెదిరించో లేదంటే డబ్బుతో ఇచ్చుకునేసో ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ తలపడుతూ వాళ్ళ మీద దాడులు చేయడము కిడ్నాపులు చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత ఎట్టకేలకు ఎన్నికలు ముగిసిన తర్వాత రిజల్ట్ కూడా వచ్చింది అయితే ఎక్కడా కూడా కూటమికి సంబంధించి వాళ్ళు విజయం సాధిస్తాము ఆ సీట్లన్నీ మాకే వస్తాయి జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు వీళ్ళందరూ మా వాళ్ళు అయిపోతారని చెప్పేసి ఏదైతే ఆశిస్తూ వచ్చారో దానికి పెద్ద గండిపడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఇక్కడ అనూహ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ప్రధానంగా మొన్న జరిగినటువంటి అన్ని ఉప ఎన్నికలకు సంబంధించి ఇక్కడ చూస్తే గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అత్తిలిలో మాత్రం ఒక భిన్న వాతావరణం కనిపిస్తుంది మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావుకి సంబంధించిన నివాసం మీద వైసీపీకి సంబంధించిన వ్యక్తులందరూ అక్కడ ఉండటము ఆ తర్వాత ఆ ఎంపీపీని తీసుకెళ్లడానికి టీడీపీకి సంబంధించిన వాళ్ళు వచ్చి అక్కడ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నాలు చేయడము అక్కడ జరిగినటువంటి గందరగోళం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ పెద్ద డ్రామా అయితే నడిచినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడంతా ఒకసారి చూసుకుంటే నిన్న ఆయన నివాసానికి సంబంధించి అత్తిల్లో ఏదైతే మాజీ మంత్రి కారుమూరు నివాసం ఉందో ఆ గ్రామానికి చెందినటువంటి ఎంపీపీ ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీలోకి తీసుకెళ్లాలని చెప్పేసి టీడీపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేపట్టింది కానీ ఎక్కడా కూడా కారుమూరి దానికి తావివ్వకుండా ఆయన తీసుకొచ్చి ఆయన నివాసంలో పెట్టుకొని వైసీపీ శ్రేణులందరూ ఆయనకు అండగా ఉండి చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు పోలీసులకి సంబంధించి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి కోరినా కూడా పోలీసులు కూడా ఎక్కడా కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు అయితే ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితిగా ఉంది అయితే నిన్న జరిగినటువంటి అంశం మొత్తం ఒకసారి చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఏకపక్షం కావాల్సిన అత్తిలి యలమంచిలి ఎంపీపీ ఎన్నికలకు రెండో రోజైన శుక్రవారం కూడా కూటమి నేతలు తమ అధికార మదాన్ని చూపించి అడ్డుకున్నారు పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు అత్తిలిలో ఎమ్మెల్యే అరిమిల్లి రామకృష్ణ తెర వెనుక నుంచి తంతు నడిపించారు సమావేశం ఉందని చెప్పిన మండలంలో ఉపాధి హామీ పథకం కూలీలు డ్వాక్రా మహిళలను అత్తిల్లికి తరలించారు మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఇంటి వద్ద మహిళలను మోహరించారు ఒక్కొక్కరికి 500 రూపాయల నగదు బిర్యానీ ప్యాకెట్ ఇస్తామని చెప్పి ఉంచారు కొందరు టీడీపీ కార్యకర్తలు కారుమూరు నివాసం చుట్టూరు మోటార్ సైకిళ్లు హల్చల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులను కవ్వించే ప్రయత్నాలు చేశారు 13 మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు గురువారం రాత్రి రహస్య ప్రదేశంలో ఉండిపోయారు శుక్రవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని ఎన్నికల్లో పాల్గొనాలని భావించారు అయితే ఎంత ప్రయత్నించినా వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎక్కడున్నారనేది టీడీపీ కార్యకర్తలు తెలియలేకపోయింది ఏ రోడ్డు నుంచి అయినా వచ్చేస్తారని ఉదయం నుంచి అత్తిలి గ్రామం వచ్చే రోడ్లన్నింటినీ కూటమి నేతలు దిగ్బంధించారు మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామానికి వచ్చే బస్సులు ఆటోలు ఇతర వాహనాలను తనిఖీ చేసి వైఎస్ఆర్సీపీ సభ్యులు లేరని నిర్ధారించుకున్న తర్వాతే వదిలేశారు అంటే ఇదంతా చూస్తున్నా కూడా ఎలాగైనా అధికార దాహంతో అధికారం ఉందని ఒక వికృత చేష్టలు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయంతో చేసినటువంటి పనితీరు ఇవన్నీ అరే వాళ్ళు ఇష్టపూరితంగా మీ పార్టీలోకి వస్తాను మీ పార్టీలోకి చేరితేనో వాళ్ళకు మీ కండవా కప్పుకుంటేనో యాక్సెప్ట్ చేయండి తీసుకెళ్ళండి తప్పలేదు కానీ మేము అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పార్టీకి సంబంధించిన వ్యక్తులము పార్టీకి సంబంధించిన ఎంపీపీలము మేము మీ పార్టీలోకి రాము అని ముర్ర పెట్టుకున్నా కూడా ఎందుకు వాళ్ళని కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టాలని చెప్పేసి చూస్తున్నారు ఇదేనా రాజకీయంగా జరిగేటువంటి అంశము నిన్న ఇది ఒక్కటే కాదు చాలా చోట్ల జరిగినటువంటి భిన్న అసలు ఎంత దారుణం అంటే ఒక మహిళకు సంబంధించి త్రిపురాంతకంలో ఎంపీపీకి సంబంధించిన అక్కడ కూడా ఓటింగ్ జరిగినప్పుడు ఒక మహిళని ఆమె డ్రెస్ పట్టుకొని లాగేటువంటి ప్రయత్నాలు టీడీపీ నేతలు చేసినటువంటి దాష్టికాలు అంతా ఇంత కాదు చాలా దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గతంలో ఏదైతే మీరు ఆరోపించారో శ్రీలంక అయిపోతుంది విధ్వంసం అయిపోయింది రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని ఏదైతే మీరు మాట్లాడారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పాలన ఏంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ దాష్టిక కాండ ఏంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఘోరాలు ఏంటి ఇంత దారుణంగానా ఒక ఎంపీపీ ఎన్నికలకి అది కూడా ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ రేంజ్లో లాబింగ్ చేస్తూ ఎమ్మెల్యేలు మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా చేస్తున్నారంటే మరి అసెంబ్లీలు పార్లమెంట్ ఎన్నికలకి ఎంత ఘోరంగా జరుగుతాయో కూడా అర్థం కాని పరిస్థితులు కనిపిస్తుంది ఇంతే కాదు ఇంకా ఇక్కడ జరిగినటువంటి అంశాన్ని ఒకసారి చూసుకుంటే నిన్న అత్తిల్లో జరిగినటువంటి ఈ ఘటన చూసినప్పుడు మొత్తం కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కారుమూరు నివాసాన్ని ముట్టడించడము అక్కడ ఉన్నటువంటి ఎంపీపీలను ఎత్తుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి దాదాపు 500 నుంచి 800 మంది టీడీపీ కార్యకర్తలందరూ కూడా నిన్న అత్తిలి రోడ్ల చుట్టూ తనిఖీలు చేయటము కర్రలు పట్టుకొని రాడ్లు పట్టుకొని ఆ గ్రామం మొత్తం కూడా విచ్చలవిడిగా తిరగడం కూడా మనం చూస్తున్నాం ఇక్కడ విపరీతంగా ఒక మాజీ మంత్రికి సంబంధించిన నివాసానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున ఉన్నా కూడా కనీసం ఒక పోలీసు కూడా లేకుండా ఉన్నారు వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి కనీసం అక్కడ ఏదన్నా చెదురుమొదులు గడవడం జరిగినా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు జనసేనకి సంబంధించిన వ్యక్తులు లేదంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగితే ఏదన్నా జరిగితే అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కాదా పోలీసులు రెస్పాన్సిబిలిటీ కాదా లా అండ్ ఆర్డర్ ఉంటుందా అక్కడ
కనీసం అది కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు. అంతేకాదు ఇంకా దారుణమైన పరిస్థితులు ఏంటంటే అక్కడ మహిళల్ని ఎన్ఆర్జీఎస్ పనులకు సంబంధించి గ్రామీణాభివృద్ధికి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ కాపలాగా పెట్టిన పరిస్థితి మనకు చూస్తున్నాయి. చూడండి, మట్టి పనుల కోసం అని చెప్పేసి ఏదైతే గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి మట్టి పనులకు సంబంధించినటువంటి వచ్చేటువంటి మహిళలను డబ్బులు ఇచ్చి 500 రూపాయలు ఇచ్చి వాళ్ళకి బిర్యానీ ఇస్తామని చెప్పేసి బిర్యానీ పొట్లం ఇచ్చి మధ్యాహ్నం తీసుకొచ్చి సెక్యూరిటీ కింద టీడీపీ కార్యకర్తలందరినీ తీసుకొచ్చారు. సెక్యూరిటీ కింద మహిళలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉందంటే ఏది ప్రజాస్వామ్యం, ఏది నిబద్ధత కలిగినటువంటి రాజ్యాంగానికి సంబంధించి పాలన చేస్తున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి, మహిళల్ని ఈ ఏజ్ ఉన్నటువంటి మహిళలను తీసుకొచ్చి అక్కడ సెక్యూరిటీకి ఉంచుతారా? ప్రభుత్వానికి సంబంధించిన జరిగే పనులు ఇదేనా? మట్టి పనుల కోసం వెళ్ళేటువంటి మహిళలను తీసుకొచ్చి అక్కడ పెట్టారంటే అది కూడా ఒక ఎమ్మెల్యే మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు సిఫార్సు చేసి వాళ్ళని రికమెండ్ చేసి వాళ్ళని తీసుకెళ్ళండి, వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పి పంపించారంటే ఎంత దారుణమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఎంత దారుణంగా ఒక ఎంపీపీ కోసం ఎంత దారుణంగా రాజకీయం చేస్తున్నారనేది కూడా ఈ అంశం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంత ఘోరమైన పరిస్థితులు నిన్నంతా జరుగుతూ వచ్చింది. చూడండి ఎంత పరిస్థితులు, దాదాపు ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఉంటూనే ఉన్నారు. దాదాపు 500 మందిని తీసుకొచ్చారు. 500 మందిని వివిధ గ్రామాల నుంచి తీసుకొచ్చి అక్కడ వాళ్ళందరినీ కూడా టీడీపీకి సంబంధించిన వర్గీయులుగా అక్కడ పెట్టేసి అక్కడ చూపించేసి చేసే పరిస్థితులు కూడా జరుగుతూ వచ్చాయి. సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు రాజకీయబద్ధంగానో లేదంటే ప్రజాస్వామ్యబద్ధంగానో ఎన్నుకోబడినటువంటి నేతలు, ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళందరూ కూడా ఒక ఎంపీపీ కోసం ఇంత రాజకీయం చేస్తున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయనేది కూడా మనకు చూస్తే అర్థమవుతుంది. ఇంత ఘోరంగా చేస్తున్నారా ఒక ఎంపీపీ కోసం? ఒకవేళ ఆయన నిజంగా మీ పార్టీలోకి రావాలనుకుంటే, మీ మద్దతు కావాలనుకుంటే, లేదంటే కూటమిలోకి రావాలనుకుంటే రావచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఆయన ఇష్టపూరితంగా ఉండి, లేదు నేను ఆ పార్టీలోనే ఉంటాను, వైసీపీకి సంబంధించిన ఎంపీపీని ఆ పార్టీ నుంచే గెలిచాను కాబట్టి ఆ పార్టీ నుంచే కంటిన్యూ చేస్తానంటే ఇది ఏంటి? ఏమి రాజకీయం ఇది? ఏం జరుగుతుంది? నిజంగా నిబద్ధతగా చేసేటువంటి రాజకీయం అనేది గతంలో కూడా ఇప్పుడు ఓకే మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు, మళ్ళీ రేపు అధికారం మారచ్చు కదా, రేపు మళ్ళీ ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది కదా, అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎలా చేస్తే మీ పరిస్థితులు ఎలా ఉంటాయి, మీ పరిస్థితికి సంబంధించిన రాజకీయాలు ఎలా ఉంటాయి? ఇంత దారుణంగానే ఉంటాయి కదా, ఇంత దారుణంగానే ఉంటాయి కదా అప్పుడు కూడా. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు కూటమికి సంబంధించి ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం ఏముంది? సో ఖచ్చితంగా ఇంకా కూడా ఆయన ఎంపీపీగా వైసీపీలోనే ఉన్నానని చెప్పేసి ఆయన చెప్తున్నారు. 2-3 రోజులైనా సరే ఖచ్చితంగా ఎలాగైనా సరే ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు. సో ఈ అంశాలన్నీ చూస్తున్నప్పుడు ఏం తెలుస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ రాజకీయం కోసము అది ఎంపీపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, సీఎం అయినా, చివరికి ఒక వార్డు మెంబర్ అయినా సరే మా వాళ్ళే ఉండాలి, మా పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఉండాలి, మా కూటమికి సంబంధించిన వ్యక్తులే ఉండాలంటే విధంగా కూడా రాజకీయం చేయడం అనేది ఇప్పుడు చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు తీసుకునే పరిస్థితి. పోలీసులు డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చి సార్ ఇలా జరుగుతుంది, మా వాళ్ళకి సెక్యూరిటీ కావాలి, మా వాళ్ళకి ఇది కావాలని చెప్పి చెప్తున్నా కూడా జరగని పరిస్థితి. సో ఇంత దారుణంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంకా అభివృద్ధి అంటారా, లా అండ్ ఆర్డర్ అంటారా, మిగతా అంశాలు అంటారా ఎలా ఉంటాయో కూడా ప్రజలే ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి అంశాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎన్నికల కమిషన్ ఇలాంటి వాటన్నిటిని కూడా ఖండించాలి. ఇప్పటికే సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు, బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకులు, నేతలు వాళ్ళందరూ కూడా మన తిరుపతిలో జరిగినటువంటి ఘటనని ఆయన ఖండిస్తూ వచ్చారు. డైరెక్ట్గా కోర్టులకు వెళ్ళారు. కోర్టులు చివాట్లు పెడుతూ వచ్చింది. మీకు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇంకో పార్టీలో చేరాలి కానీ కిడ్నాపులు చేసి లేదంటే ఇంకొకటి చేసి అవిశ్వాస తీర్మానాలు పెట్టి ఆ స్థానాన్ని దక్కించుకోవడం ఎలా, అది ఏంటి, అది ప్రజాస్వామ్యబద్ధంగా కాదు కదా అంటూ కూడా మాట్లాడుతూ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కోర్టులు తిరుగుతున్నాయి, ప్రజలు తిడుతున్నారు, ప్రతిపక్ష పార్టీలు తిరుగుతున్నాయి. ఇన్ని జరిగినా కూడా మాకు ఆ సీటు కావాలి, ఆ అభ్యర్థి కావాలి, అది కావాలి, ఇదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నిన్న జరిగినటువంటి ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక నివారణ చర్యలు అయితే ఖచ్చితంగా జరగాలి. దీనికి సంబంధించి ఇక్కడే ఒక ఎండ్ కార్డు పడాలి. లేదంటే రాబోయే రోజుల్లో జరిగేటువంటి అన్ని ఎన్నికలకు కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఇంకో పార్టీ పోటీ చేయాలంటే భయపడే పరిస్థితులు వస్తాయి. సో దయచేసి రాజకీయాన్ని రాజకీయంగా చేయండి, కానీ దౌర్జన్యంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు అలాంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. మీరు కూడా అలా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి.